హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫ్రూట్స్తో ఐస్ క్యాండీ చేస్తున్నాను. ఇదేంది వేసవి కాలంలో పోయేసి ఐస్ క్రీమ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఎండలు అలా ఉన్నాయి. ఆఫ్టర్నూన్కి అంతా చాలా ఎండగా ఉన్నది. మా పాప ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు జ్యూస్ తీసేయమనేసి అడుగుతూ ఉంటే ఇలా ఫ్రూట్స్తో ఐస్ క్యాండీ చేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో అయితే ఆరెంజ్ అలాగే పొమోగ్రనేట్ రెండు ఉండింది. దానికోసం అనేసి ఆరెంజ్ పైన పొట్టంతా ఒలిచేసుకునేసి గింజలు తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోకి మీకు రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.25 గ్లాస్ నీళ్లు తీసుకున్నాను. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీకు ఫిల్టర్ ఇష్టం లేకపోతే డైరెక్ట్ అలాగే మౌల్స్లోకి వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఆరెంజ్కి నాకైతే 4 మౌల్స్కి సరిపోయాయి. జ్యూస్ అంతా వేసుకునేసిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న పొమోగ్రనేట్కి ఎన్ని గింజలు కావాలంటే అన్ని గింజలు వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే కొద్దిగా కలర్ఫుల్గా కనపడుతుంది అనేసి నేను వేసాను. క్యాప్స్ క్లోజ్ చేసుకునేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఓవర్ నైట్ పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఐస్ అయితే రెడీగా ఉండింది. మనము ఐస్ అలానే తీస్తే రాదు కాబట్టి దానికోసం అనేసి ఒక 10 సెకండ్స్ నీళ్ళలో పెట్టి తీసుకున్నామంటే ఈజీగా ఐస్ అనేది ఊడొచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.